భూమిలో నా వసించండి
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా మన వెలిదండ విచారణలో ఉన్నటువంటి యొక్క విచారణ ఆలయం యేసు తిరుహృదయ దేవాలయం ఈ రోజుతో మనం 2 సంవత్సరములు ముగించుకొని 3వ సంవత్సరం 3వ వార్షికోత్సవంలోనికి ఆ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ పండుగ పూజను జరిపించడానికి పిలిచిన వెంటనే మన మధ్యలోనికి వచ్చేసినటువంటి పరిశుద్ధాత్మ సభ స్థాపకులు మా గురువులైనటువంటి ఫాదర్ క్రీస్తురాజు గారిని ప్రత్యేకంగా చప్పట్లు కొడుతూ ఆహ్వానం పలుకుతాం. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధముగా ఈ గుడి ఈ ఆలయం నిర్మాణాన్ని దగ్గరుండి చూసినటువంటి చేసినటువంటి అన్నిటికీ కర్తగా ఉన్నటువంటి వ్యక్తి ఫాదర్ అనిల్ ఫాదర్ గారు ఆస్ట్రేలియా నుంచి రావటం, ఈరోజు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఫాదర్ గారికి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధముగా మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ స్లీవా, అదేవిధముగా ఫాదర్ అరుణ్, అదేవిధంగా ఫాదర్ జానేష్ ఫాదర్స్ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మన మధ్యలో సిస్టర్స్ కూడా మఠంపల్లి నుంచి అలాగే మునగాల నుంచి వచ్చున్నారు. వీరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ ఈనాటి ఈ పండుగ దివ్య బలి పూజను ప్రారంభించి మా అందరి కొరకు ప్రార్థించవలసిందిగా ఫాదర్ గారిని ఆహ్వానిస్తూ పూజను ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, వెలిదండ విచారణలో సువర్ణాక్షరాలతో రాయబడినటువంటి రోజు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మా యొక్క సొసైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రాకముందు మనకున్నటువంటి విశ్వాసం ఏమిటి, ఈరోజు మనకున్నటువంటి విశ్వాసం ఏమిటి? దేవుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. ఈ అద్భుత కార్యాలకి దేవుడు ఎంతోమందిని ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు 2 సంవత్సరాలు ముగించుకొని నాకు నిన్నే ఇనాగ్రేషన్ అయినట్టుకుంది. అంత త్వరగా ఈ యొక్క రోజులు దొర్లిపోతూ ఉన్నాయి. యొక్క 2 సంవత్సరాలు ముగించుకొని 3వ సంవత్సరంలోకి వెళ్తుంటే యొక్క గుడి నిండా కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు జరిగినటువంటి ప్రాంతం ఇది. ఎంతోమంది ఆశీర్వాదం పొందుకున్నటువంటి ప్రాంతం ఇది. అందుకే ఈ యొక్క పౌలు గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో ప్రభువా నీ ఆలయం అని నాకు మిక్కిలి ప్రీతి. ఆ ఆలయము మీరే. కాబట్టి మనందరం కూడా ఒక సంఘముగా కట్టబడినటువంటి రోజు ఇది. కాబట్టి యేసు తిరుహృదయ దేవాలయము దేవుడు ఈ యొక్క వెలిదండని ఆశీర్వదించి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. ఆ తిరుహృదయం అనగానే మనకు గుర్తొచ్చేది హృదయం ఎలా ఉంటుంది? హృదయం ఏ సింబల్లో ఉంటుంది? ఎలా ఉంటుంది? లవ్ సింబల్లో ఉంటుంది అన్నమాట. ఇలా అందుకనే హృదయము ప్రేమకు చిహ్నం అన్నమాట. ఆ దేవుడు ప్రేమామయుడైనటువంటి దేవుడు, మనందరినీ ఎంతో ప్రేమిస్తున్నాడని చెప్తున్నటువంటి దేవుడు, ఆయన ప్రేమకు చిహ్నముగా మనందరికీ ఈ యొక్క గొప్ప ఆలయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది ఆలయం కేవలము మన కథోలికలకే మాత్రమే కాదు, అనేక మంది గొప్ప సాక్షులుగా చేస్తూ అనేక మందిని యొక్క ఆనాడు యేసు ప్రభుని సిలువపై వేసినప్పుడంట యొక్క అనేక గ్రీకు భాషలో, లటీన్ భాషలో, హీబ్రూ భాషలో రాశారంట. అందరూ కూడా అక్కడ చూసి ఆ శిలువ పైన వేలాడుతున్నటువంటి ఆ యేసు ప్రభుని చూశారు. అలాగే చాలామంది ఇటుపోతున్న వాళ్ళు, కోనాయిగూడెమో లేకుంటే కుక్కిరేని పోయే వాళ్ళు ఈ యొక్క దేవాలయాన్ని చూస్తూ ఎన్నో విధాలుగా దేవుడు చేసినటువంటి అద్భుతాలను కొలుస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రత్యేకంగా బహుశా విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని నాటిన వాళ్ళు ఒకరైతే, దానికి నీళ్లు పోసి పెంచే వాళ్ళు ఇంకొకరు, దానికి ఇంకా మందులు వేసి కత్తిరించి దాన్ని చక్కగా ఎదిగి ఫలవంతమయ్యేలాగా చేసేటువంటి వాళ్ళు ఇంకొకరు. ఇలా అనేక మందిని దేవుడు ఈ యొక్క దేవాలయం కోసం వాడుకొని అనేక విధాలుగా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మా యొక్క ఈ సొసైటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ గ్రామానికి ఇచ్చినటువంటి పెద్ద బహుమతి, పెద్ద ఆశీర్వాదం.
కాబట్టి ఆ ఆశీర్వాదంలో మీరు ఇంకా ముందుగా అంచెలంచెలుగా వెళ్ళాలి అని ఈ సమయంలో ఈ దేవాలయం కోసం అనేక మంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా చాలామంది అనేక విధాలుగా చాలామంది కష్టపడి ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, ఆర్థికంగా ఆధ్యాత్మికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిండుగా మెండుగా దీవించాలని ఈ యొక్క మీ విచారణ గురువుల యొక్క సారథ్యంలో ఇంకా మీరు ముందుగా విశ్వాసంలో ముందుకు పోవాలని, దేవుని ఆశీర్వాదాలు ఇంకా మన విచారణ ఇంకా ఎక్కువగా చూడాలి అని చెప్పి ఈ పూజా బలిలో ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క దేవాలయానికి ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయంలో జ్ఞాపకపరుచుకొని వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైనటువంటి ఈ పూజా బలిని యోగ్యంగా పాల్గొనడానికి మనం చేసినటువంటి ప్రతి పాపాన్ని తప్పిదాన్ని జ్ఞాపకపరుచుకొని ఆ దేవాతి దేవుని నుంచి పాపక్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరునితోనూ పరితపించు హృదయమును ఓదార్ప పంపబడిన ఏలిన వారా దయచూపండి. పాపుల కొరకై తన ప్రాణమును పోసిన రక్తాని చింది మమ్ము వెలనిచ్చి కొనిన క్రీస్తువా దయచూపండి. తండ్రి కుడి ప్రక్కన నుండి రేయింపవళ్ళు మా కోసం మనవి చేయు ఏలిన వారా దయచూపండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. దేవునికి మహిమ పాడాలి. గడిచిన సంవత్సరము మన గ్రామాన్ని దేవుడు ఎంతగా దీవించినాడని గుర్తించుకొని దేవునికి స్తోత్రం చెప్పి మన ప్రతి కుటుంబాన్ని యేసుని దివ్య హృదయానికి సమర్పించుకుంటాం. ఈ వచ్చే సంవత్సరం కూడా మన గ్రామాన్ని ఆశీర్వదించమని ప్రార్థించుకుంటాం. భూలోకములో
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజున ప్రతి సంవత్సరము నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీన మొరలను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించునట్లును అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12 నుండి 22 వచనముల వరకు. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12 నుండి 22 వచనముల వరకు. ఇశ్రాయేలీయులారా, ఇప్పుడు ప్రభువు మీ నుండి కోరుకున్నదేమి? ఆ ప్రభువు నెడల భయభక్తులు చూపుచు ఆయన ఆజ్ఞలనెల్లా పాటింపుడు, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ఆయనను ప్రేమించి సేవింపుడు. మీ మేలు కోరి నేను ఈనాడు మీకు ఆదేశించు ప్రభువు ఆజ్ఞలను విధులనెల్లా పాటింపుడు. అంతే. అత్యున్నతమైన ఆకాశము
ఏర్పరచుకోను కాక అని ప్రార్థిస్తున్నాను. మీరు ప్రేమలో పాల్గొనిపోయి ప్రేమను కోల్పోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గల వారు కావాలనని దేవునికి నా విన్నపం. క్రీస్తు ప్రేమను సంపూర్ణంగా ఎరుక అసాధ్యం. ఆయనను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణత్వంతో సంపూర్ణమగు నింపబడుదురు కాక. ఇది ప్రభువా. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగుగాక. పంతొమ్మిదవ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుంచి 37 వరకు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 31 నుంచి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరుగగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటివాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరుగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు,
ఆయన ప్రక్కను బళ్ళెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూసిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరుగగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అని మరి యొక్క లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది క్రీస్తుని సువిశేషము. యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన గ్రామానికి చాలా గొప్ప దినము. దేవుడు గడిచిన సంవత్సరంలో మనల్ని దీవించిన దాన్ని గుర్తించుకొని దేవునికి స్తోత్రం చెప్పి రాబోతున్న దినములలో దేవుడు మనల్ని గొప్పగా దీవించాలని ప్రార్థించుటకు వచ్చి ఉన్నాం. ఈ గొప్ప పండుగను కొనియాడుతున్న మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. అట్లనే మీ పక్కన ఉన్న వారికి కూడా చేయించి హ్యాపీ ఫీస్ట్ డే చెప్పండి. శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. ఇల్లు లేకపోయినా, ఉండుటకు స్థలం లేకపోయినా, శ్రమించి మీ మీద ఉన్న ప్రేమ చేత, ఆయనకున్న విశ్వాసం చేత ఫాదర్ విజయ్ గారు ఈ సంఘాన్ని శ్రమించి కాపాడుతున్నారు. ఆ తండ్రికి మొదటిగా వందనం తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇల్లు లేక, సరిగా భోజనం పెట్టేవారు లేక ఎన్నో శ్రమలు, మళ్ళీ వారితో పాటు బ్రదర్స్ వేరు, కొత్త ఇల్లు కట్టాలి, ఇవి అన్నీ తల మీద పెట్టుకుంటూ ఈ గొప్ప పండుగను కూడా ఆయన చేస్తున్నారు. సో ఫాదర్కి మొదటిగా చప్పట్లు కొట్టి వందనాలు తెలియచేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లనే ఈ అందమైన ఆలయంను కట్టుటకు ఎన్నో శ్రమించి కష్టపడి ఈ సంఘముతో ఉండి కష్టవేదనలన్నిటిలో పాల్గొని ఈ అందమైన ఆలయమును నిర్మించి ఇప్పుడు ఆస్ట్రేలియా పోయినా కూడా 10 రోజులు సెలవుకి వచ్చినా మీ తలంపులే ఆయనకు ఉంది. అందుకే ఎవరు వచ్చారు? ఓకే, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రిస్తాం. మన వందనాలను తెలియచేస్తాం. అట్లనే మన ప్రియమైన ఫాదర్స్ వచ్చి ఉన్నారు, సిస్టర్స్ వచ్చి ఉన్నారు. మీ అందరికీ వందనాలు. ఈరోజు నేను అనుకున్నాను, యాక్చువల్లీ నిన్నటి రోజు పుణ్యత జోజప్ప గారి పండుగ, ఇక్కడ కూడా జోజప్ప గారి పండుగ అని తలంచుకొని ప్రిపేర్ చేసి వచ్చాను. పర్వాలేదు. ఇక్కడ యేసుని దివ్య హృదయ పండుగను మనం కొనియాడుతున్నాము. ఈ గుడి దేవుని కృపచేత కట్టబడింది. దాన్ని గుర్తించుకొని దేవునికి స్తోత్రం చెప్పుతున్న పరిశుద్ధ దినముగా ఈ దినాన్ని మనం స్వీకరించుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసుని దివ్య హృదయం అన్నప్పుడు స్టార్టింగ్లోనే ఫాదర్ చెప్పారు, దివ్య హృదయం అంటే ఏమిటి అని చెప్పారు. ఫాదర్ అనిల్ గారు ఏదో ఒక చూపించారు చేతిలో. ఎలా చూపించారు? పాప చూపిస్తున్నావా ఇలా? ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రేమ. యేసుని దివ్య హృదయం అంటే ప్రేమ. ఆ చాలా ప్రేమను యోహాను సువిశేషం 3వ అధ్యాయం 16వ వచనంలో చదువుతున్నాం. దేవుని ప్రేమను స్పష్టంగా యోహాను చెప్తున్నారు. దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించెను. కనుక ఏం చేశాడు? తన దగ్గర ఉన్న బెస్ట్ గిఫ్ట్, తన దగ్గర ఉన్న అతి ఉన్నతమైన విలువైనది ఏమిటి? తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చాడు. ఎందుకు? ప్రతి నరుని పాపము మనిషిని నాశనం చేస్తుంది. ప్రతి నరుని పాపం వెనుక
దుష్టుడు మనిషితో ఆడుకొని మనిషిని జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. కనుక ఒకవైపు వారిని పాపం నుండి రక్షించాలి, ఇంకొక వైపు ఆ పాపము ద్వారా మనిషి జీవితంలో ఆడుకుంటున్న దుష్టుని హస్తం నుండి రక్షించాలి. అవి రెండు పనులు చేసే ఒక గొప్ప కార్యమే ఆయన కల్వారి రక్తం. అందుకే వాక్యంలో యోహాను చెప్తున్నాడు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కోసం ప్రసాదించెను. కారణం పాపములో, శోధనలో, వ్యాధులలో చిక్కుకొని మనలో ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరూ ఆయన రక్తము ద్వారా కడుగబడి ఆయన ఆత్మ ద్వారా బలపడాలి. అందుకే ఈరోజు సువిశేషంలో విన్నాము, ఒకడు వచ్చి యేసుని ప్రక్కన పొడిచాడు మాట, దాని నుండి రక్తం, నీరు. ఆ రక్తం మన పాపాల్ని మన్నించేది. ఆ నీరు జీవజలం, పరిశుద్ధాత్మ. ఆ యేసుని దివ్య హృదయం నుండి మనకి లభించిన 2 వరాలు. ఒక్కరు కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరు వారు పాపాలు మన్నింపబడాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఈ గొప్ప త్యాగ బలి, దానికి పేరే ప్రేమ. కనుక మనం ఎంత ఘోర పాపులైనా మనల్ని రక్షించే రక్షకుడు ఒకరు ఉన్నారు. అది యేసుని దివ్య హృదయం. అంటే మన కోసం తెరవబడిన హృదయం, మన కోసం ఈటెతో పొడవబడిన హృదయం, మన కోసం తన్ను తాను బలిగా అర్పించిన హృదయం. ఆయన మనల్ని ప్రేమించుట వలన ఇలా చేశారు. కనుక ప్రతినిత్యం ఈ యేసుని దివ్య హృదయాన్ని చూస్తున్నప్పుడు మొదటి తలంపు మనకు రావలసినది ఆయన ప్రేమ. మనం పాపంలోనే ఉండిపోయామంటే, సాతానుకు లొంగిపోయామంటే అంతే, మన జీవితం నాశనమైపోతుంది. మంగళవారం మీకు తెలుసు, ముకుందాపురంలో దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యక్రియలు చేస్తున్నారు. ఒక పాప అక్కడ లోపల కూర్చుంటుంది, వాళ్ళ నాన్న కన్నీరు కారుస్తున్నాడు, హృదయం అంతా భారం అయిపోయింది. దేవుడు ఆ నాన్నను చూపిస్తున్నారు. నేను వెంటనే పిలిచాను, అయ్యా ఆ డ్రెస్ ధరించిన వ్యక్తి నువ్వు రా, నీ హృదయం నిండా సమస్యతో వచ్చి ఉన్నావు. ఆయన వచ్చి ప్రార్థన చేశాడు, కింద పడ్డాడు, లేచారు. నీ హృదయంలో ఉన్న భారం ఏమిటి? నా కూతురు స్వామి అన్నాడు. ఆ కూతుర్ని పిలిచాను. మీరు తర్వాత పోయి ముకుందాపురం పెట్టారా? లాస్ట్ వీక్ పెట్టలేదా? ఓకే, లేకపోతే మీరు చూడవచ్చు. ఆ పాప వచ్చింది. ఆ పాప ఎవరని మీకు తెలియదు కనుక నేను చెప్తాను, వారి ఊరి పేరందా నేను చెప్పను. ఆ పాప ఏం చెప్పింది తెలుసా? స్వామి, ఒక్క రకమైన దుష్ట ఆత్మ నన్ను పట్టి పీడిస్తుంది, కనుక ఏ టైంలో ఎక్కడికి వెళ్ళిపోతానో నాకు తెలియదు. ఎవరో ఒక మగవాడు నాకు కావాలి, వీధిలో ఎవడు పోతున్నాడో తెలియదు, వాడితో పాపం చేస్తున్నా, నాకేమైపోతుందో తెలియట్లేదు. దుష్ట ఆత్మ ప్రభావం భయంకరమైనది, ఒక మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. కానీ ఆ తండ్రి మొదటిసారి అది వింటున్నాడో ఏమో పక్కన నిలబడి ఆయన ముఖమంతా కోపంగా అవుతుంది. నా కూతురు ఇలా చేస్తుందా? నేను తర్వాత పిలిచి వారిని చెప్పాను, ఇది మీ కూతురు కాదండి, ఆమెలో ఉన్న దుష్టాత్మ వలన ఆ బిడ్డ మంచి అమ్మాయే ఒక మనిషి జీవితాన్ని నాశనం చేసటం. కానీ యేసు వచ్చినది ఒక్కరు కూడా నశించిపోకుండా అందరూ
పాప క్షమాపణ పొందాలి, మన్నింపు పొందాలి, విడుదల పొందాలి, ఆరోగ్యం పొందుకోవాలి. అందరూ కలిసి ప్రార్థించారు ఆ పాపకు. ఆ పాపలోని దుష్ట ఆత్మ నుండి ఆమె విడిపింపబడింది. కింద పడింది, లేచినప్పుడు ఆమె ముఖం మల్లెపూలాగా వికసించింది. నేను ఎందుకు ఇక్కడ ఉన్నానని అడుగుతుంది. అంటే అంతవరకు ఆమెకు తెలియటలేదు ఏం జరుగుతుందని. ఆ దుష్ట ఆత్మ ఆమెను అలా పట్టి పీడిస్తుంది. కానీ యేసుని ప్రేమ ఎంత గొప్ప ప్రేమ! ఆయన నమ్మిన వారిని చేయి విడువరు, ఒక్కరు కూడా నశించిపోకూడదు. అందుకే ఇంగ్లీష్లో చెప్తారు, బిహైండ్ ఎవ్రీ సెయింట్ దెర్ ఈస్ అ స్టోరీ ఆఫ్ సిన్ఫుల్నెస్. ప్రతి పాపి వెనుక, ప్రతి పునీతుని వెనుక ఒక పాపపు జీవితం ఉన్నది. ప్రతి పాపి వెనుక ఒక గొప్ప భవిష్యత్తు ఉన్నది. ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అది ప్రేమగల హృదయం మాత్రమే మనకు చేయగలదు. నువ్వు ఘోర పాపిలాగా మారిపోయావా? నీకొక రక్షకుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ గొప్ప హృదయాన్ని సిలువలో మనం చూస్తూ ఉన్నాము కనుక ఎన్నోసార్లు చూసాం కదా, దానికి అర్థం మనకు అర్థం కావట్లేదు. జస్ట్ చూసి వెళ్ళిపోతూ ఉంటాం. ఆయన గాయాలు, వేదన మనకు అర్థం కాదు. చాలామంది ఇంగ్లీష్లో ఏమంటారే, టేక్ ఫార్ గ్రాంటెడ్. హిందీలో చల్తా హే, ఏదో చూస్తూ పోతూ ఉంటారు. లేదండి, ప్రతి నిత్యము సమయాన్ని కేటాయించి ఆ యేసుని దివ్య హృదయ స్వరూపమును మనం చూస్తున్నప్పుడల్లా ముందు ఉంది. ఆ హృదయం చూస్తున్నప్పుడల్లా, గుడికి వచ్చినప్పుడల్లా ఆ యేసుని హృదయాన్ని చూడాలి. చుట్టూ ముళ్ళు చూస్తున్నారు, చూసారా? అది మన పాపాలు, మన శాపాలు, మనం తెలిసి తెలియక సంపాదించుకున్నది. అవి అన్నిటినీ ఆయన తన మీద మోసుకొని మనకు విడుదల ఇస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న ముళ్ళు కాళ్ళలో ఉన్నదంటే మనం నడవలేము. మనం అందరినీ పాపాలను ఆయన మోసుకొని మనకు విడుదల ఇస్తున్నారు. ప్రతిరోజు ఈ గుడికి వచ్చినప్పుడల్లా ఆ యేసుని దివ్య హృదయమును గమనించండి. మన కోసం ఆయన అనుభవించిన ఆ వేదనను ధ్యానించండి. అన్నిటికంటే గొప్పగా, నేను ఎవరైనా సరే నన్ను ప్రేమించే హృదయం ఒకటి ఉన్నది. చూడండి, ఆ పాప అలా చేసినని ముందు చెప్తున్నప్పుడు నాకు కోపం వస్తుంది. మనుషులే, కానీ ఆ హృదయం మనం ఉన్నట్లే మనల్ని అంగీకరించి మనల్ని ఆశీర్వదిస్తుంది, మనల్ని కాపాడుతుంది, మనల్ని రక్షిస్తుంది. కనుక ఈరోజు ఈ ప్రేమను మనం కొనియాడాలి. సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు అందం లేని వ్యక్తిగా, అన్నీ కోల్పోయిన వ్యక్తిలాగా కనబడుతున్నాడు. కానీ ఆయన ఎందుకు అలా మారిపోయాడు? సర్వమును సృజించిన దేవుడు. దీనిని మనం ధ్యానిస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఒక తల్లి చిన్న వివాహమైన కొన్ని దినముల్లోనే భర్తను కోల్పోయారు. తన ఏకైక కుమారుడు ఒక్కడే. ఆయన్ని కోసం కష్టపడి పనిచేసి ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి తన కొడుకును స్కూలుకు పంపించి కాలేజీకి పోతున్నాడు. డబ్బు లేదు. తన దగ్గర ఉన్న భర్త ఇచ్చిన ఆ తాళిని కూడా పెట్టేసింది. సరిపోవటలేదు, అప్పు తీసుకొనింది. పొలం నుండి కూలి పనికి చేసి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చి ఇంకా ఇద్దరు ఇంట్లోకి పోయి పనిచేసి అలా తన కొడుకుని చదివించింది. కానీ కొడుకు బాగా చదివి అక్కడ గ్రాడ్యుయేషన్ అంటారు కదా, చదివినప్పుడు వాళ్ళకు
ఇది బహుమతి ఇస్తున్నారు కదా, ఆ దినము వచ్చింది. ఆయన ఊర్లో ఉన్న ఎంతోమందిని పిలిచాడు, తన తల్లిని పిలవలేదు. కానీ తల్లి తెలుసుకొని ఎవరెవరో పోతున్నారు, నన్ను పిలవలేదే అని ఏదో ధైర్యం తెచ్చుకొని ఆమె కూడా పోయింది. కొడుకు అక్కడ తన చుట్టాలందరినీ చూసి ఆనందించాడు. సడన్గా వాళ్ళ మమ్మీని చూసి ఆయన కోపం వచ్చింది. పక్కన వచ్చి, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? కొందరు పక్కన వచ్చి, ఎవరండి ఈమె? ఆమె పాత చీరను కట్టుకొని వచ్చింది. ఆయన కోపం వచ్చింది, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వచ్చి, ముందుకు రాయా, స్టేజ్కి రావాలి, ఆమె ఎవరు? మా ఇంటిలో పనిచేసిన అమ్మాయి అని చెప్పేశాడు. ఆ తల్లి హృదయం పగిలిపోయింది, కన్నీరు కార్చింది, అట్లనే వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చాడు, కోపముతో వచ్చాడు. నేను పిలవకుండా ఎందుకు వచ్చావు? అందరి ముందు నీ ముఖం చూడు, ఇలా ఇటువంటి ముఖాన్ని పెట్టుకొని నిన్ను ఎలా నా తల్లి అని చెప్పగలను? అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాయనా, నిన్ను కొడుకని పిలవటానికి కూడా నీవు నాకు అర్హతని ఇవ్వలేదు. కానీ ఒక్క నిమిషం వినయ్యా, నువ్వు బాగుండాలని నేను ఎన్ని శ్రమలు అనుభవించాను, కష్టపడ్డాను. పొలంలో పని చేస్తున్నప్పుడు మన గుడిసెలో నిప్పు వచ్చిందని విన్నాను, పరిగెత్తి వచ్చాను. అందరు నన్ను ఆపారు, నువ్వు వెళ్ళవద్దని. కానీ నా కొడుకే నా ప్రాణమని అందరినీ విడిచిపెట్టి లోపలికి వచ్చాను. నువ్వు లోపల ఆ పొగ ఉంది, దానిలో ఏడుస్తూ ఉన్నావు. నిన్ను ఆ మంట తాకకూడదని ఎవడు నా గురించి ఏం తలంచినా పర్వాలేదు, నేను అవమానింపబడినా పర్వాలేదని నా చీరను తీసేసి నిన్ను బాగా కప్పి నిన్ను బయటకు తీసుకొని వచ్చాను. ఆ నిప్పులో నా ముఖం ఇలా అయిపోయిందయ్యా. దాని ముందు మీ నాన్నతో నేను ఉన్నాం, ఆ ఫోటోను చూసావంటే నీకు ఆశ్చర్యంగా ఉండును. నీకోసమే నా ముఖం ఇలా మారిపోయిందన్నప్పుడు ఆయన కన్నీరు కార్చాడు, అమ్మను కౌగలించుకున్నాడు. నా కోసం నీవు ఇలా అయిపోయావా? ప్రేమకు కళ్ళు ఉండదు, అర్థం కాదు. ఆ సిలువలో వేలాడుతున్న ఆ యేసు స్వామిని చూస్తున్నప్పుడల్లా మనకు అదే జ్ఞాపకం రావాలి. పాపి అయిన నన్ను రక్షించుటకు, నా పాపాలను మన్నించుటకు, సాతాన్ నా నుండి వెళ్ళగొట్టి నన్ను సురక్షితముగా కాపాడుటకు ఎటువంటి వెలను ఆయన చెల్లించాడు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటావా? దేవుని వాక్యం పలుకుతుంది, ఆయన ప్రేమ మారలేనిది, ఎప్పుడూ మరువలేనిది, మనల్ని ఎప్పుడూ కాపాడేది. నేను నిన్ను విడువను, ఏ నాటికి ఎడబాయని అంటున్నాడు. ఆ ప్రక్క నుండి వచ్చిన నీటి ద్వారా మనల్ని కడిగి, ఆ ఘోరమైన సిలువలో ఆయన ముఖము ఎవరు చూడలేకపోయారు. ఆయన ఒక పురుగులాగా మారిపోయాడు. కారణం మన మీద ఉన్న ప్రేమ. ఈ యేసుని దివ్య హృదయం అంటే ఈ గొప్ప ప్రేమను మనం కొనియాడుతాం. అయ్యా, ఈ మారని ప్రేమ, మరువని ప్రేమను నేను గుర్తించుకొని నా ఇంట్లో కూడా ఉన్న ప్రతి ఒక్కరిని నేను ప్రేమించాలి. యోహాను 13:35లో నా ప్రేమను నువ్వు కొనియాడుతున్నప్పుడు అట్లనే ఒక్కొక్కరిని ప్రేమింపుడు, ఒక్కొక్కరిని నీవు ప్రేమించుట వలన నీవు నాకు సాక్షిగా మారిపోతావంటావు. నీ ఇంటిలో కూడా ఎంతోమంది నిన్ను గాయపరిచేవారు ఉండవచ్చు, నేను అవమానపరిచేవారుగా ఉండవచ్చు. వారందరినీ ప్రేమించుటకు ఆ యేసుని దివ్య హృదయం మొదటిగా తన ప్రేమతో మనల్ని నింపి
ఒక్కొక్కరిని ప్రేమించే హృదయం మనకు దయచేయమని ప్రార్థించుకుంటాం. కళ్ళను మూసుకొని మన దృష్టి ముందు ఆ యేసుని దివ్య హృదయాన్ని మనం నిలుపుకుంటాం. మారలేనిది, ఎప్పుడు మరువలేనిది యేసయ్యా నీకు నాపై ఉన్న ప్రేమ. ఎప్పుడు మరువలేనిది యేసయ్యా నీకు నాపై ఉన్న ప్రేమ. మారలేనిది, ఎప్పుడు మరువలేనిది యేసయ్యా నీకు నాపై ఉన్న ప్రేమ. ఎప్పుడు మరువలేనిది యేసయ్యా నీకు నాపై ఉన్న ప్రేమ. పడిపోయిన తరుణములో బలపరచితివి, పడిపోయిన సమరములో బలపరచితివి. మళ్ళీ మళ్ళీ పడినను ప్రేమతో నన్ను లేపితివి. పడినను ప్రేమతో లేపితివి. యేసుని దివ్య హృదయమా, ప్రేమ చిన్నమా, యేసుని దివ్య హృదయమా, ప్రేమకు చిన్నమా. నీ ప్రేమతో నన్ను నింపుమా. నీ ప్రేమతో నన్ను నింపుమా. అందరిని ప్రేమింప కృపణీయుమా. అందరిని ప్రేమింప కృపణీయుమా. మారలేనిది, ఎప్పుడు మరువలేనిది యేసయ్యా నీకు నాపై ఉన్న ప్రేమ. ఎప్పుడు మరువలేనిది యేసయ్యా నీకు నాపై ఉన్న ప్రేమ. బలహీన సమయములో బలమునిచ్చితివి. బలహీన సమయములో బలమునిచ్చితివి. మళ్ళీ మళ్ళీ పడినను ప్రేమతో నన్ను లేపితివి. పడిపోయినను నన్ను లేపితివి. మరువలేదయ్యా నీ మహాప్రేమను. మరువలేనయ్యా నీ మహాప్రేమను. మరువలేదయ్యా నీ మన్నించే మనసును. మరువలేనయ్యా నీ కల్వరి ప్రేమను. రెండు చేతులు పైకి లేపి ఆరాధనా 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 యేసయ్యా నీ ప్రేమ ఆరాధనా 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 యేసయ్యా నీకే ఆరాధనా. రెండు చేతులు హృదయం మీద ఉంచుకొని ప్రార్థించుకో. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీ ప్రేమతో నా హృదయంను నింపుమయ్యా. నా ఇంట్లో కూడా
నేను ఒక్కొక్కరిని ప్రేమించలేకపోతున్నాను. నా హృదయంలో చాలా కోపం, చాలా క్రోధం, పగ, కక్షంతో నేను కట్టపడతాను. నా కుటుంబంలో ఎప్పుడూ నా భార్య మీద కోపముతోనే ఉన్నా. నువ్వు ఆమెను నా చేతిలో ఇచ్చావు. నా భర్త మీద ఎప్పుడూ నాకు కోపం. నా నోటి నుండి ఏ మాట వస్తుందని కూడా నాకు అర్థం కావట్లేదు. కారణం, నీవు ఎంత బలహీనముగా ఉన్నను నన్ను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావే. నా బలహీనమును పక్కన పెట్టేసి నన్ను ఎట్లయినా కాపాడాలి, రక్షించాలని ఒకే మనస్సుతో నన్ను ప్రేమిస్తున్నావే. నా మనస్సులో కూడా కోపం, క్రోధమును ప్రక్కన పెట్టేసి నువ్వు నాకిచ్చిన వారిని ప్రేమింప, మా కుటుంబం కూడా కుటుంబంగా మార్చుటకు, నీ హృదయాన్ని మా కుటుంబంలో స్థాపించుటకు మాకు సహాయం చేయండి. నీ ప్రేమతో మా హృదయమును, మా కుటుంబములను నింపండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవది, ఈ యేసుని దివ్య హృదయం అంటే మన్నించే హృదయం. లూకా సువిశేషం 23వ అధ్యాయం 34వ వచనంలో చదువుతున్నాం. వారు సిలువ క్రింద నుండి నిలబడి, నువ్వు దైవ కుమారుడునైనచ్చో సిలువ నుండి తీరా, మేము నమ్ముచున్నాము. ఆ వేదన సమయంలో కూడా యేసయ్యను వారు వదలలేదు. నీవు నాకు ఏం చేస్తున్నావు అనేది కాదు, నేను నీకు ఏం చేయాలో దాన్ని ఏది కూడా చేయుటకు ఆపలేదు. నిన్ను రక్షించుటకు వచ్చి ఉన్నాను. నువ్వు నాతో నిలబడలేదని నిన్ను రక్షించే పనిని నేను ఆపలేను. యేసు ఆయన్ని గాయపరిచినను, నిందించినను, అవమానించినను వారి కోసం ప్రార్థిస్తున్నాడు. తండ్రి, వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు, వీరిని మన్నించండి, వీరిని మన్నించండి. ఒక నిమిషం కళ్ళను మూసుకొని 2 చేతుల హృదయం మీద ఉంచుకొని మన జీవితంలో కూడా ఒకరిని మనం మన్నించకుండా కోపముతోనే, క్రోధం, పగ, కక్షతోనే ఉండాలి అని సాతాను ఎంతో ప్లాన్ చేస్తాడు. ఒకరిని చూడగానే వారు ఏమేం చేశారు, ఏమేం మాట్లాడారు, ఇవి అన్నిటినీ మనసులోనికి తీసుకుని వస్తాడు. కానీ సిలువను చూశావా? ఆ యేసుని హృదయాన్ని చూశావా? ఇది సాతాను పని, గుర్తించుకోవాలి. సాతానే నీలో సమాధానం ఉండకూడదు, నీలో ఆశీర్వాదం ఉండకూడదు, నీ కుటుంబంలో దీవెన ఉండకూడదని ఒక్కొక్కరి మీద కోపాన్ని ఏర్పరుస్తున్నాడు. అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 26వ వచనంలో రాయబడి ఉన్నది, నీవు కోపముతో ఉండి సాతానుకు అవకాశం ఇవ్వకు. మనసులో కోపం వచ్చిన వెంటనే దుష్టుడు నీ ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నాడని నువ్వు గుర్తించుకోవాలి. వెంటనే ఆ యేసుని ప్రేమను గుర్తించుకోవాలి. వెంటనే ఆ సిలువను మనసులోనికి తీసుకొని రావాలి. ఒక నిమిషం ప్రార్థించుకో. యేసయ్యా, నా మనస్సులో కూడా గాయాలు, వేదనలు వచ్చినప్పుడు దుష్టుడు దానిని వాడుకొని, నేను పొందుతున్న గాయాలను వాడుకొని నన్ను కోపం గల మనిషిగా మార్చేసి, నాలో ఆ కోపము ద్వారా ప్రవేశించి నన్నును, నా కుటుంబాన్ని నాశనం చేయుటకు ప్లాన్ చేస్తున్నాడు. సత్యమును నీవు మాకు ఎరిగి నేర్పించినావు, మేము అవకాశం ఇవ్వము. అటువంటి కోప తరుణం వచ్చిన వెంటనే సాతాను ఇంటి వాకిట ఉన్నాడని గుర్తించుకొని నిన్ను చూడుటకు, నీ సిలువను జ్ఞాపకం చేసుకొనుటకు, అన్నిటికంటే గొప్పగా నీలాగా ప్రార్థించుటకు మాకు సహాయం చేయము. కుడి చేతిని పైకి లేపి
ఒక్క నిమిషం కళ్ళను మూసుకొని ఆ యేసుని దివ్య హృదయాన్ని చూచి నువ్వు కూడా ప్రార్థిస్తావా? యేసయ్యా, నా జీవితంలో ఎవరెవరు నన్ను గాయపరిచారో, నన్ను ఎవరెవరు అవమానించారో, నా జీవితంలో నేను నాశనం అయిపోవాలని, లేక నా పిల్లలు అభివృద్ధి పొందకూడదని ఎవరెవరు తలంచారో, వీరందరినీ జ్ఞాపకార్థములను నా మనస్సులోనికి తీసుకొని రావాలని దుష్టుడు ప్రయత్నింపగా నేను సాతాను ఉపాయములను గుర్తించుకొని నీ మార్గాలను పట్టుకొని జీవింప కృప దయచేయు. మీలాగా మేము కూడా ప్రార్థింప మాకు నేర్పించు తండ్రి. నా జీవితంలో ఎవరెవరు నన్ను గాయపరిచారో వారందరినీ నేను మన్నిస్తున్నాను. నీలాగా నేను కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరిని మన్నించు, ఈ వ్యక్తిని మన్నించు, నా జీవితంలో ఆడుకుంటున్న వ్యక్తి, ఈ స్త్రీని మన్నిస్తున్నాను. ఈ పండుగ సమయంలో యేసయ్య హృదయముతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. యేసయ్య మీ అందరినీ ఆశీర్వదింతురుగాక. ఇక్కడ కుమ్మికూడిన వారందరికీ సమాధానం దయచేయునుగాక. యేసుని దివ్య హృదయం భూమికి తెచ్చిన ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. మన కరెంటు కూడా ఇప్పుడు లేదు, ఫ్యాన్ లేదు మీకు. సో ఇంకొక రోజు ఈ యేసుని హృదయాన్ని కూర్చిన పూర్తి సత్యాలను మనం ధ్యానిస్తాం. ఇప్పుడు అందరూ లేచి నిలబడదామా? ఒక్క నిమిషం నిలబడి, ఒక్క నిమిషం మాత్రమే కళ్ళను మూసుకొని 2 చేతులను జోడించి ఆ యేసుని దివ్య హృదయం నుండి ఒకవైపు వచ్చిన ఆ నీటిని చూడండి, అది ఆ రక్తాన్ని చూడండి. మీ శిరస్సు మీద చేయి ఉంచుకొని యేసయ్యా, నీ రక్తముతో నన్ను కడిగి, ఆ నీరు దేనికి గుర్తు? పరిశుద్ధాత్మకు గుర్తు. కనుక ఒక చిన్న ప్రార్థన చేయి. యేసుని దివ్య హృదయమా, నీ రక్తముతో నన్ను కడిగి, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. యేసుని దివ్య హృదయమా, నీ రక్తముతో నన్ను కడిగి, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. యేసుని దివ్య హృదయమా, నీ రక్తముతో కడిగి, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. యేసుని దివ్య హృదయమా, నీ రక్తముతో కడిగి, నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించు. యేసుని దివ్య హృదయమా, నీ రక్తముతో మమ్ము కడిగి, నీ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని అభిషేకించు. యేసుని దివ్య హృదయమా, నీ రక్తంతో కడిగి, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను అభిషేకించు. దివ్య హృదయమా, నీ రక్తంతో నన్ను కడిగి, నీ పరిశుద్ధ ఆత్మతో నన్ను అభిషేకించు. హృదయం మీద చేయి ఉంచుకొని ప్రార్థించుకుంటామా? పరిశుద్ధ ఆత్మదేవా, నువ్వు ఎన్నో వరాలు మాకిస్తున్నావు. జ్ఞానం, బుద్ధి, విమర్శ, దృఢము, ఓర్పు, ధైర్యము, ఎన్నో ఫలాలను మాకిస్తున్నావు. యేసుని దివ్య హృదయ పండుగ సమయమున మా అందరినీ హృదయాన్ని నీ వరములతో, నీ ఫలములతో నింపి మా జీవితాన్ని ధన్యపరచండి. కుడి చేతిని పైకి లేపి అన్నిటినీ దేవునికి సమర్పిస్తారా? అంతా నీ కోసం. యేసుని దివ్య హృదయమా, నా కుటుంబంలో ఉన్న ప్రతి కార్యములను, నా మనస్సులో ఉన్న గాయాలను గుణపరచము. అన్నిటినీ నీకు సమర్పిస్తున్నాను. నా హృదయానికి ఏమేమి అవసరమో, నా కుటుంబానికి ఏమేమి అవసరమో అన్నిటిని నీ చేతులు అర్పిస్తున్నాను. నువ్వే మా హృదయంలో నివసించండి, మా హృదయాలను ఆశీర్వదించండి, పరిశుద్ధాత్మతో అభిషేకించండి. మీకు మమ్మలను పూర్తిగా సమర్పించుకుంటున్నామని ఆ యేసయ్య దివ్య హృదయానికి మిమ్మలను పూర్తిగా సమర్పించుకోండి. అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా, అంతా నీ కోసం. చప్పులు కొడుతు దివ్య హృదయమా,
వెదక్కని పేరు లేదు, వెలుగును వెదక్కని పువ్వు లేదు. నీ మహిమ లేని జీవితంలో జీవం లేదు, ఏ మహిమ లేదు. నా హృదయానికి పరిశుద్ధ ఆత్మతో నింపుమయా. పరిశుద్ధాత్మని వరములు ఫలములతో నింపుమయ్యా. అంతా నీ కోసం యేసుని దివ్య హృదయమా. అంతా నీ కోసం కుడి చేతిని పైకి లేపి నీ మనస్సులోని ప్రార్థన, కుటుంబంలోని అవసరాలు అన్నింటినీ ఆ యేసుని దివ్య హృదయానికి సమర్పించండి. ఎవరెవరికి మీ కుటుంబంలో ఆశీర్వాదం కావాలి, ఎవరెవరికి మన్నింపు కావాలి, ఎవరెవరు జీవితం నిర్మింపబడాలి, ఆ యేసుని దివ్య హృదయానికి సమర్పించండి. అంతా నీ కోసం, అంతా నీ కోసం, అంతా నీ కోసం, అంతా నీ సమర్పిస్తున్నాము, సమర్పించుకుంటున్నాము. అంతా నీ కోసం సమర్పిస్తున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన విశ్వాసమును ప్రకటిస్తాం. పరలోకమును భూలోకమును విశ్వాస ప్రార్థన కళ్ళను మూసుకొని మన అవసరాలన్నింటినీ ఆ యేసుని దివ్య హృదయానికి మనం సమర్పించుకుంటాం. సర్వమును సృష్టించి పరిపాలించుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభువా ప్రత్యేక విధముగా తిరుసభను పరిపాలించుచున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పీఠాధిపతులను, ముఖ్యముగా
మా సభ అధ్యక్షులైనటువంటి క్రీస్తురాజ్ ఫాదర్ గారిని మీకు సమర్పించి ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. వారికి అప్పగింపబడినటువంటి ప్రజలను మీ విశ్వాసములో, నమ్మికలో, ప్రేమలో, దైవ అడుగుచాటలో నడిపించేటువంటి భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయామయుడైన తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో ప్రభువా మాకింత అందమైన సుందరమైనటువంటి దేవాలయాన్ని ఇచ్చినటువంటి విధానమును బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈ దేవాలయం కోసము ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వారి కుటుంబాలలో శాంతి, సమాధానములు, ఆయుధ ఆరోగ్యములు దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ పరమ వైద్యుడా, మా విచారణలలో, మా కుటుంబాలలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచు ఉన్నారో అలా అనారోగ్యంలో బాధపడే ప్రతి ఒక్కరిని కూడా మీ తిరు హృదయం నుంచి జారిపడినటువంటి పరిశుద్ధ రక్తంతో కడిగి స్వస్థతను దయచేసి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఇదిగో ఈ కార్యక్రమం నిమిత్తమై ఈ యొక్క ఫంక్షన్ చేసుకోవడానికి సహకరించిన ప్రజల్ని కూడా ఆశీర్వదించండి. ప్రత్యేకంగా ఈరోజు సహకరించినటువంటి ఆరోగ్యమ్మ, ధరణి, బన్నిశ్రీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించి వారి ఉద్దేశాలు నెరవేరులాగా దీవించమని, సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆస్వాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ప్రభువా, మా విచారణలో ఉన్న ప్రతి ఒక్క గ్రామమును, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తూ ఉండగా ఏ ఉద్దేశాలతో అయితే ఆ కుటుంబాలు ఉన్నాయో, ఏ కుటుంబాల్లో అయితే శాంతి, సమాధానము లేవు, ఆ కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని, మా అందరికీ కూడా ప్రేమ అనేటువంటి మంచి గుణాన్ని దయచేసి ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా విచారణ నడిపించి విచారణ గురువులను, సంఘ పెద్దలను, ప్రతి ఒక్కరిని కూడా, యువకులను, మరిదల సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలతో, హేరాలయమైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, నిర్మాణ దశలో ఉన్నటువంటి విచారణ గురు నిలయాన్ని కూడా ప్రభువా ఈ పండుగ సందర్భంన కొందరు కానుకలు తెచ్చారు. చాలా సంతోషం, మీకు వందనాలు. కానీ ఇది మన ఊరు పండుగ,
దేవుడు మనల్ని గొప్పగా దీవించాలంటే మనం ఏ విత్తనం వేస్తున్నామో దానికి తగిన ఫలితం. ఈరోజు మన ఊరు పండుగ. ప్రతి ఒక్కరూ ఏదైనా మన ఇంటిలో ఉన్నది, ఏమీ లేకపోయినా మనం తింటున్న బియ్యము ఏదో దేవునికి తీసుకొని రావాలి. అప్పుడు మన కుటుంబంలోని దరిద్రమంతా మాయమైపోతుంది. మీరు భోజనం చేస్తారు కదా ప్రతిరోజు ఇంటిలో అన్నం, అప్పుడు జస్ట్ ఒక హ్యాండ్ తీసి పక్కన పెట్టేయండి. గుడికి వచ్చినప్పుడు దాన్ని తీసుకొని రండి. నేను మీకు ఒక గురువుగా చెప్తున్నాను, మీ కుటుంబంలో ఒక్కరోజు కూడా నీవు ఆకలితో ఉండవు. దేవుడు గమనిస్తాడు. కనుక ప్రతి ఒక్కరూ దేవునికి, దేవుని ఆలయమునకు మనం ఏం సమర్పిస్తున్నామో అది మామూలుది కాదు, పరలోకం చూసేది. అది మన దరిద్రాన్ని మనంది వెళ్ళగొట్టేది. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్లో. ఆయన టీచర్గా వచ్చినప్పుడు ఆయనకు 125 రూపాయలు జీతం, 12 రూపాయలు 50 పైసే పక్కన పెట్టేస్తాడు. దేవుడు ఆయన్ని దీవించి ఆయన కాలంలో ఒక్క మనిషి ద్వారా 7 పెద్ద పెద్ద స్కూల్స్, ఒక కాలేజ్, ఆయన బిడ్డలకు సంపాదించాడు. ఆయన మాత్రం 40 ఆలయాలు కట్టాడు, సహాయం చేశాడు. దేవునికి మనల్ని అర్పించుటయే మన కుటుంబంలోని దరిద్రాన్ని నాశనం చేసి మనల్ని అభివృద్ధి పరిచే ఒక గొప్ప ఆయుధం. కనుక పర్వాలేదు, ఇప్పుడు మీరు తీసుకొని రాలేదు. మన ఊర్లో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. మనం దేవుని ఎలా కనపరచాలి, అది మనం దేవుని కనపరిచేది. అట్లనే మన చేతిలో ఏది సంపాదించినా దానిలో 10లో 1 భాగం, లేకపోతే కూలీ పని చేసి ఎప్పుడు మనకి చేతిలో డబ్బు వస్తుందో అప్పుడు దేవునికి కానుకగా ఇవ్వండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవిస్తారు. ఒక నిమిషం కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. ఓ ప్రభువా, ఈ ఆలయమును నీ మహిమతోను పవిత్రముతోను నింపి నీవు సంతోషించిన శుభదినమును మేము కొనియాడుచున్నాము. మమ్ములను, మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతి పాత్రుడై బలి అర్పణముగా రూపొందించమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడను ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయనా నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూచుచున్నావు. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒక్క ఆలయముగా నిర్మించుకొని
నీ శ్రీ సభను విశ్వాసమందట విస్తరింప చేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికమధికముగా వృద్ధి పొందునట్లు చేయుచున్నావు. ఈ రీతిగా శ్రీ సభ సంపూర్ణత పొంది నీ ముఖ శాంతిని కాంచునట్లు రూపొందించుచున్నావు. కావున దూతలతో నీ పరిశుద్ధ నామమును స్తుతించుట ఎట్లనగా చప్పట్లు కొడుతూ ఓసానా 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 కళాధిపతి అయిన సర్వేశ్వరుడు ఓసానా ఓసానా మహోన్నతమునా ఓసానా. తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము.
నీవు మరలా వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు, జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా నల్లగొండ మేత్రాస్తులు దమన్ కుమార్ గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ మీద పరిపూర్ణ చేయుము. ఓ ప్రేమగల సర్వేశ్వర, ఈనాడు ప్రత్యేక విధంగా వెలుదండ విచారణ కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఈనాడు ప్రత్యేక విధంగా విచారణ పండుగను కొనియాడుతున్నటువంటి తరుణమున విచారణకర్తలను, విశ్వాసులందరినీ మీకు అమూల్యమైనటువంటి ప్రేమతో దీవించి ఎల్లప్పుడూ కూడా నడిపించి, గత సంవత్సరంలో ఏ విధంగా అయితే కాపాడి ఉన్నారు అదేవిధంగా వారందరినీ నడిపించమని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఉత్థానమగదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. మరి ముఖ్యంగా ప్రభువా, ఈ గ్రామానికి చెంది ఇక్కడ ఈ దివ్యబలి పూజలో పాల్గొనటం, మరియు ఈ విచారణలో సబ్స్టేషన్లలో కూడా విచారణ గురువుల చేత ఆశీర్వాదమును పొందుకొని నీ విశ్వాసములో మరణించిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయ్యను శ్రీసభ పాలక పునీతులైన యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు మాకు వసకిన ఆ తిరు హృదయ యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనమందరం లేచి నిలబడి మనమందరినీ ప్రేమించి ఆ పరమపిత తన ఏకైక కుమారుని మనకిచ్చారు. ఆయన హృదయం మన కోసం ఎప్పుడూ వేచి ఉన్నది. ఆ గొప్ప తండ్రికి స్తోత్రం చెప్తూ ఆయన చిత్తమే మన జీవితంలో జరగాలని ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని పిల్ల లోకమానవుని పరిరక్షించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని పిల్ల లోకమానవుని పరిరక్షించే ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని పిల్ల లోకమానవుని పరిరక్షించే ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని కొరెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు. తన ప్రక్కన నుండి వచ్చిన నీటి ద్వారా, రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని ధైర్యపరిచే ఆత్మని ఇచ్చి నడిపించే యేసుని దివ్య హృదయం. ఈ ప్రభుని హృదయములో, ఆ ప్రేమలో పాల్గొన్న మనమందరము ధన్యులము. ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి, కేవలం కథోలికలు, ఆర్సీఎం సంఘానికి చెందిన వారు మాత్రమే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించాలి. వేరే మతం వారు లేదా వేరే సంఘం వారు ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి ముందుకు రావద్దు. మీరున్న స్థలంలో కూర్చొని ప్రార్థించుకునండి. కథోలికలు మాత్రం మీ దగ్గరికి గురువులు వస్తారు దివ్య సత్ప్రసాదం ఇవ్వడానికి. కనుక సిద్ధపడి ఉన్న వాళ్ళు లేచి దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించవచ్చు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మరొక్కసారి మీ అందరికీ మన యేసు తిరుహృదయ దేవాలయ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ సమయమే ఈ సంవత్సరం చాలా ఎండలున్నాయి. అయినా కూడా ఈ మధ్యాహ్నం వేళ ఎప్పుడు పెట్టుకోవాలి పూజ, ఉదయం పెడదామా సాయంత్రం పెడదామా అంటే అందరూ ఏకకంఠంతో చెప్పిన సమాధానం ఉదయమే పెడదాం ఫాదర్ అన్నారు. టైంకి ఎవరు రాలేదు, అయినా పర్వాలేదు. ఈ రోజున ఇంత గొప్పగా మనందరం జరుపుకోవడానికి, పండుగ జరగడానికి ముఖ్యంగా దేవుని కృప మన మీద చూపించినందులకు, అదేవిధంగా అమ్మ మరియా మన కొరకు ప్రార్థించినందులకు ప్రత్యేకంగా, అదేవిధముగా త్రిత్వైక దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాపూర్వకం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విధముగా ఈ పండుగ చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం మనసులో ఏమనిపించిందంటే అందరికి ఉన్నది ఏంటి అని అంటే కొంచెం ఆర్థికంగా కష్టంగా ఉంది, ఎట్లా ముందుకు వెళ్ళాలి, పండుగ అంటే కొంచెం ఖర్చులు ఉంటాయని అనుకున్నాం. అయినా కూడా అందరూ ముందుకు వచ్చారు. ఎలా అని అనుకున్నప్పుడు ఫాదర్ గారిని, క్రీస్తురాజు ఫాదర్ గారిని అడిగాను, ఫాదర్ ఇట్లా పండగ ఉంది అని చెప్పినప్పుడు తప్పకుండా తెలుసు ఎండలు, ఇంత ఎండలోని ఫాదర్ గారు మన కొరకు నిజంగా మన మీద ఉన్న ప్రేమతోని ఇంత దూరం ఈ మధ్యాహ్నం వేళలో ఇంత వేడిగా ఉన్నా కూడా ఫాదర్ గారు చాలా త్యాగం చేసి మన మీద ఉన్న ప్రేమ ఏమీ లేదు, కారణం కేవలం వెలిదండ విచారణ మీద ఉన్నటువంటి ప్రేమతో ఇంత దూరం వచ్చి నిన్నటి రోజున మా విచారణలో ఒకటైనటువంటి వెలివర్తి దగ్గర ఉన్నటువంటి ఆ విచారణ ఒక గ్రామంలో పూజ, ఆ పండుగ ముగించుకొని మళ్ళీ మన ముకుందాపురం వచ్చి రాత్రి ఈ పండుగ కొరకే రాత్రి ఇక్కడ ఉన్నారు ఫాదర్ గారు. ఈ పండుగకు రావాలి అని మాట ఇచ్చాము కాబట్టి రావాలి అని వస్తానని చెప్పారు ఫాదర్ గారు. మాట ఇచ్చినట్లే మన మధ్యలో ఉన్నారు కనుక ఫాదర్ గారికి మనందరం ఎంత ప్రేమ అంటే మన చప్పట్లతో చూపించాలి. గట్టిగా కొడదాం చప్పట్లు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మా మధ్యలోనికి వచ్చినందులకు, మా అందరి కొరకు బలి పూజ అర్పించి ఈ పూజలో మా కొరకు ప్రార్థించి మంచి ప్రసంగాన్ని మా అందరి కొరకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా సంఘం తరపున మీకు కృతజ్ఞతలు ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఫాదర్ గారిని సన్మానించుకోవడం మనందరికీ చాలా సంతోషం కనుక ఆశీర్వాదకరం. కనుక పెద్ద మనుషులు ఎవరైతే మన గుడి పెద్దలు ఉన్నారో వాళ్ళు, తర్వాత పెద్ద మనుషులందరూ కూడా బయట ఉన్న వాళ్ళు అందరూ ఒకసారి రండి, త్వరగా ఉన్నవాళ్ళు రండి, పెద్దవాళ్ళందరూ రండి, బయట ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ వచ్చినట్లయితే మన ఈ సంఘానికి నూతనంగా పెద్ద మనుషుల్ని, గుడి పెద్దలు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి వారితో పాటు మన సంఘంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చి ఫాదర్ గారిని శాలువాతో సన్మానించబోతున్నారు కనుక చప్పట్లు కొడదాం. సాధారణంగా ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ రండి, పెద్ద మనుషులు అందరూ రండి, చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడదాం అందరం కూడా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. పెద్ద మనుషులు ఇక్కడే ఉండండి, పెద్ద మనుషులు ఇక్కడే ఉండండి. అలాగే ఈ యొక్క చర్చ్ ఇట్లాంటి ఒక రూపం రావడానికి, ఇంత సుందరంగా అందంగా తయారవడానికి కారకులు మన మధ్యలో ఉన్నారు.
ఎవరు ఫాదర్ పేరండి? అనిల్ ఫాదర్ గారు వస్తున్నారంటే ఏదో అందరి ముఖంలో ఒక ఆనందం, ఎందుకంటే మన ఫాదర్ వస్తున్నారని. కనుక ఫాదర్ అనిల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ, ఆస్ట్రేలియాలో ఉన్నా కూడా ఆయన ఎంతో షెడ్యూల్ బిజీగా ఉన్నా కూడా మన మధ్యలోనికి వచ్చి పూజ పనిలో పాల్గొని మన కొరకు ప్రార్థించినటువంటి అనిల్ ఫాదర్ గారిని సాదరంగా ముందుకు ఆహ్వానిస్తున్నాం. సంఘ పెద్దలందరూ మరొకసారి, ఇంకా బయట ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా రావచ్చు. సంఘ పెద్దలు శాల్వాతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. రండి. చెప్పలు కొడదాం అందరూ, చప్పట్లు చప్పగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ ఫాదర్ గారు సాయంత్రం వరకు, రేపటి వరకు కూడా ఇక్కడే ఉంటారు. మీరు వ్యక్తిగతంగా కలవచ్చు, పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, మా మధ్యలోనికి వచ్చి అంత దూరం నుంచి వచ్చి ఇంత ఎండలో కూడా మా మధ్యలో ఉన్నందులకు, మా కొరకు ప్రార్థించినందులకు మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదే విధముగా మన మధ్యలో చూస్తే వేరే ఫాదర్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మన ముకుందాపురంలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నటువంటి మన ఫాదర్, అందరికీ సుపరిచితులు, ఫాదర్ స్లీవా ఫాదర్ గారు కూడా ఈ రోజున మన మధ్యలోనికి రావడం, మన కొరకు ప్రార్థించడం చాలా సంతోషం. కనుక పెద్ద మనుషులు మిగిలిన వారు వచ్చారు కదా, వాళ్ళు రండి. స్లీవా ఫాదర్ గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. పెద్ద మనుషులు వచ్చారు కదా, రండి. ఫాదర్ చెప్పలు కొడదాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. అనిల్ ఫాదర్ గారిని పూజ అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా అందరికీ సన్మానించడానికి అవకాశం ఉంటుంది. ఎవరెవరు కుటుంబస్తులు ఉన్నారో, వ్యక్తిగతంగా సన్మానించదలుచుకున్నారో వారందరికీ అవకాశం. కొంచెం ఓపిక పట్టండి, మనం టైం అవుతుంది, ఫాదర్ గారు వెళ్ళాల్సి ఉన్నారు కాబట్టి దయచేసి ఒక నిమిషం కూర్చోనండి. మిగిలిన వారికి అవకాశం అందరికీ ఉంటుంది. తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి ఫాదర్ జ్వానేష్ గారు, ఫాదర్ గారు మనందరికీ సుపరిచితులు, మన పొనుగోడు విచారణకర్తలుగా ఉన్నారు. ఒకసారి మన యూత్ కొయర్ వాళ్ళందరూ ఒకసారి లేచిరండి. కొయర్ పాటలు పాడుతున్నటువంటి వారు పిల్లలందరూ లేచిరండి. ఫాదర్ గారిని కొయర్ ద్వారా మన పిల్లలందరూ సన్మానించబోతున్నారు. మనం చప్పట్లు కొడదాం. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి మరొక గురువులు ఫాదర్ చాతరి అరుణ్ గారు, ఫాదర్ గారు మన చౌటుపల్లి, మఠంపల్లి దగ్గర ఉన్నటువంటి చౌటుపల్లి విచారణకర్తలుగా కనుక ఫాదర్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మర్యాదల సభ్యులు ఎవరున్నారు? లేచిరండి. మర్యాదల సభ్యులు త్వరగా, మర్యాదల సభ్యులు త్వరగా వచ్చి ఫాదర్ గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. ఫాదర్ కూర్చోండి. ఫాదర్ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మరొకరు, నేను కొంచెం లేటుగానే చెప్పాను అయినా కూడా ప్రిస్కా అక్క, కొంచెం లేటుగా చెప్పినా కూడా అక్క ఒప్పుకొని వస్తాను అని మాట ఇచ్చారు. ఈరోజు వచ్చినట్లే వచ్చి మనకు మంచి పాటలతో, మ్యూజిక్తో అలరించినటువంటి అక్కకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తా. అక్కను కూడా ఒకసారి ఆహ్వానిస్తున్నాం. మన ఫాదర్స్ అందరూ, మా ఫాదర్స్ అందరూ వచ్చి అక్కను సన్మానించబోతున్నాం కనుక అక్క ఒక్కసారి రండి. పర్వాలేదు, మా ఫాదర్స్ అందరూ వస్తున్నారు, లేదంటే అక్కడికే వస్తాను. మా ఫాదర్స్ వస్తారు. ఫాదర్స్ అందరూ కలిసి ప్రిస్కా అక్కను శాలువతో సన్మానించుకోవడం మనందరికీ ఆశీర్వాదం కనుక ఫాదర్స్ ఒకసారి చెప్పలు కొడదాం అందరం కూడా. అక్క మధ్యలోకి రండి, ఒకసారి పీఠం దగ్గరికి రండి, ఇక్కడికి సెంటర్కి రండి.
ఫాదర్ రండి, అందరు ఫాదర్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. అదే విధముగా ఈరోజు మన మధ్యలో కొంతమంది సిస్టర్స్ ఉన్నారు. చాలా రోజులైంది మన చర్చిలో సిస్టర్లను చూసి. ఈరోజు మన మధ్యలో సిస్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా సిస్టర్ మెరీనా డిమెల్లో సిస్టర్ గారు మన మునగాల స్కూల్ ఉంది కదా, స్కూల్లో సుపీరియర్గా ఉన్నారు సిస్టర్. సో థ్యాంక్ యూ సిస్టర్, ఇంత దూరం వచ్చినందుకు. అదే విధముగా మన మధ్యలో ఉన్నటువంటి ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్ ప్లీజ్. సిస్టర్ శుభశ్రీ రండి, మీరు కూడా రండి ప్లీజ్. మన మర్యాదల సభ్యులు ఒకసారి లేచి రండి. మన అమ్మా ఒకసారి లేవండి, సిస్టర్స్ని సన్మానించడానికి ఒకసారి రండి, త్వరగా రండి. థ్యాంక్ యూ సిస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మా తరపున మీ సుపీరియర్ గారికి, సిస్టర్ రూబీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. అదే విధముగా ఈ రోజున ఇంత గొప్పగా జరగడానికి ఫాదర్ సిస్టర్స్ అందరూ ఉన్నా కూడా మన బ్రదర్స్, ముఖ్యంగా ఈరోజు డీకెన్ జోసెఫ్ గారు, అలాగే ఇన్ని రోజులు మనతో ఉన్నటువంటి బ్రదర్ ప్రదీప్, అలాగే ఇంతకు ముందు నుంచి మనతో ఉన్నటువంటి బ్రదర్ జయరాజ్, పిలిచిన వెంటనే ఈ పండుగకు నిమిత్తం పిలిచిన వెంటనే వారి పనులన్నీ ప్రక్కన ఉంచుకొని మన కొరకు ఉన్నటువంటి ఈ ముగ్గురికి ప్రత్యేకంగా చప్పట్లు కొట్టి వారందరికీ థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డీకెన్ అండ్ బ్రదర్స్. అదే విధముగా ఈరోజు భోజనం గురించి మాట్లాడాలంటే భోజనం అసలైతే లేదు, ప్లాన్లో లేదు. ప్రజలందరికీ భోజనం అనేది అసలు ప్లానే లేదు అసలు భోజనం పెట్టాలని. కానీ నేను కనుక్కున్నాను, ఒక భోజనం పండుగ అంటే భోజనం లేకుండా ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఒక కుటుంబం ముందుకు వచ్చారు, తెలిసిన కుటుంబం. మిస్టర్ బొజ్జ ఆరోగ్యం, అలాగే వారి భార్య ఆరోగ్యమ్మ, వారి యొక్క కూతుర్లు ఇద్దరు ధరణి బన్నీశ్రీ. వీరి కుటుంబం ఈ రోజున వారి కుటుంబం మాత్రమే ఈ రోజున ఇంతమందికి భోజనం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళు మన మధ్యలో రాలేకపోయారు, దూరం నుంచి రావాల్సింది కలిసి రాలేకపోయారు. రాకపోయినా కూడా వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆరోగ్యమ్మ ధరణి బన్నీశ్రీ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే ఈరోజు మన కొరకు పెరుగు బకెట్లు ఇచ్చినటువంటి మెరిసిమ్మ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మనకు గురువు తరపున ఇక్కడ ఉన్నటువంటి గురువులు మన యూత్కి, ఆడవారికి, స్త్రీలకి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నా. అలాగే ఎవరెవరైతే చాలామంది చర్చి పండుగ కింద అని కుటుంబానికి వేసినప్పుడు అందరూ ముందుకు వచ్చారు. వాళ్ళందరూ కూడా మేము ఉన్నామని, మనం ఎంతైతే అనుకున్నాం అంత ముందుకు వచ్చి ఇచ్చి ఈ ఖర్చుల నిమిత్తం మాతో పాటు నిలబడినటువంటి సంఘస్థులందరికీ కూడా ప్రత్యేకంగా అందరికీ ఎవరిని వదిలిపెట్టేది లేదు. ప్రతి ఒక్కరికి మన పురవీధులన్నీ, మన గ్రామం అంతా కూడా తిరగబోతున్నాం. కూడా జరగాలంటే మీరు ముందు ముగించిన తర్వాత మళ్ళీ మనం చర్చిలో మన ఉత్సవం ప్రారంభమవుతుంది. కాబట్టి దానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దానితో ముగించేంత వరకు ఆ ట్రాక్టర్తోనే మనం పాటలు పాడుతూ జపమాలు చెప్తూ సంతోషముగా ఊరేగింపుగా దేవుడు మనకిచ్చినటువంటి ఇంత గొప్ప సుందరమైన ఆలయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం తిరగబోతున్నాం. కాబట్టి దయచేసి గమనించి ఆ సమయపాలన పాటించండి. తర్వాత ఈ పూజ ముగించిన తర్వాత భోజనం అందరికీ కూడా మన కొత్త ఇల్లు ఉంది కదా, మన కొత్త గురు నిలయం కడుతున్నటువంటి స్థలం, అక్కడనే ప్రతి ఒక్కరికి భోజనం సదుపాయం ఏర్పాటు చేయడమైనది. కనుక దయచేసి అందరికీ భోజనం ఉంది, అక్కడికి వెళ్ళండి, తినండి. తర్వాత ఎందుకంటే పోతే మాత్రం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేనేం ప్రసంగం చెప్పడానికి రాలేదు, భయపడదు. ఇంటిని చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు అంట, అవునా కదా? ఇంటిని చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పొచ్చు అంట. మరి ఇంత గుండె నిండా జనం వచ్చారంటే మీ విచారణ గురువు ఎలా అంటాడో చెప్పగలం, అవునా కాదా? అందుకే ఉప్పు అనిద్దంట, అన్నేసి చూడు నన్నేసి చూడు అనిద్దంట. అలాగే ఫాదర్ గారు మనందరినీ కూడా కృతజ్ఞతలు చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఫాదర్లు అందరి తరపున, మీ అందరి తరపున కొద్ది చనువు తీసుకొని
ఫాదర్ గారి మీ విచారణ గురువులు అయినటువంటి విజయ్ ఫాదర్ గారిని యొక్క సన్మానించవలసిందిగా ఎవరెవరైతే ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆశపడిన వాళ్ళందరూ కూడా త్వరగా ముందుకు రండి. ఇక్కడ ఉన్నటువంటి గురువులతో కలిసి అన్నీ తానై నడిపిస్తున్నటువంటి మీ విచారణ గురువులు విజయ్ ఫాదర్ గారిని వచ్చి ఆ కుర్చీలో కూర్చొని ఆ షాలువా కప్పించుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రావాలి అందరు రావాలి. అందరు లేచి ప్రార్థించుదము. మహాకృపకూటైన దేవా, నీ ప్రేమ గల హృదయం నుండి వెల్లడించిన ఆ ఊట నుండి వచ్చిన ప్రేమను, మన్నింపును, కరుణను, దయను మా హృదయంలో పోసి, మా గ్రామంలో పోసి మేమందరము నీ ప్రేమకు సాక్షులుగా జీవించినట్లు, నీవు మమ్మలను ప్రేమించినట్లు మేము ఒక్కొక్కరిని మన్నించి ప్రేమించి జీవింప అనుగ్రహం దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి గమనించండి, మీరు భోజనానికి వెళ్ళినప్పుడు ఇంకా జరగండి.